రాష్ట్రంలో కళాకారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర జానపద కళాకారుల సమావేశం తీర్మానించింది. శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తాళ రవీంద్రబాబు అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా యూత్ హాస్టల్లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. అర్హులైన సీనియర్ కళాకారులకు అమరావతిలో నివాస స్థలాలు, పేద కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణబాబు తదితరులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా SRTV CMD ప్రముఖ సామాజికవేత్త సింగంశెట్టి సత్యరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమార్ నాయక్, కోశాధికారి మల్లెల సరోజ, కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. నీలోనే దాచుకుంటే దానికి విలువేమున్నది? నీవు నేర్చుకున్న కళలు నేర్పించు ఇతరులకి. మంచి మంచి మాటలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి పాటలతో మన పిల్లలందరికీ మంచిగా మనం నేర్చుతాము. నీవు నేర్చుకున్న కళను ఇతరులకి. నా ఆలోచనతో ఎలా ఖండించేటువంటి సందేశం. మరి ఈ జానపదం ప్రచార కార్యక్రమంలో కావచ్చు, లేదా జానపదాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజల్లో, అంటే జానపదుల్లో ఉన్నటువంటి ఈ జానపదాన్ని, దీన్ని మళ్ళీ జీవాన్ని పోస్తూ ఆ కళను బ్రతికిస్తూ ఆ ప్రయత్నంలో పాల్పంచుకుంటున్నటువంటి కళాకారులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఎందుకంటే ప్రపంచ మాతృభాష దినోత్సవం ఈరోజు. మరి మన భాష తెలుగు భాష, మన జానపదం, వీటి గురించి ఇక్కడ చర్చా కార్యక్రమం, మరి భవిష్యత్ కార్యక్రమాల గురించి మీ సమాలోచన విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పరిమళాలు వెదజల్లును మా తెలుగు భాష, పరిమళాలు వెదజల్లును మా తెలుగు తోట, పరవశము కలిగించును మా తెలుగు భాష. ఎటు చూసిన చిరునవ్వుల పూలు విరిసి, ఎటు కాచిన చూపుల చిరుదివ్వెలు మెరిసి, పాడుతుంది జానపదం మా పల్లెలో.
ఈ కార్యక్రమంలో మీరు మన గౌరవనీయులైనటువంటి ఆమోద సుబ్రహ్మణ్యం ఒక నిమిషం ఒక మాట మన ఆమోద సుబ్రహ్మణ్యం గారు ఈయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు పొందినటువంటి నంది అవార్డు పొందినటువంటి గ్రహీత. ఎందుకంటే ఆయన పాడేటువంటి పద్యాలు కానివ్వండి అద్భుతమైన ప్రతి ఒక్కరు కూడా అందరికీ రాష్ట్రం అంతా కూడా తెలుసు. వారు మన కార్యక్రమానికి విశేష కళాకారులుగా మన ఈ కార్యక్రమానికి చేయూతను అందించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా జానపద కళల పైన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచు. అందరూ మాట్లాడేశారు. ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారుల కుటుంబానికి మహానుభావుడు తిరుమలాపురం మరి రచించిన పాట చిన్న చూడండి. అమ్మ గాని నాన్న గాని బిడ్డని కొడితే అది బడికి అది చదవడు, పొద్దునిస్తూ పంపాలట. ఆ పాటలు అర్థం బడిలోకి వెళ్ళాలి రా చిన్న బుద్ధిగా చదవాలి రా, బడిలోకి వెళ్ళాలి రా చిన్న బుద్ధిగా చదవాలి రా, ఇదిగేటి నీ వయసుకు చిన్న చదువే నీ మధురం. ఓ చిన్న నా చిన్న నా కన్నా ఆన్నతో అక్షరం చిన్న ఆంటే అమ్మగరా, ఆనరి అక్షరం కన్నా ఆంటే ఆవు కదా, ఆవు పాలు తాగి అమ్మ ప్రేమ అక్షరాలు నేర్చుకో, ఆవు పాలు తాగి అమ్మ ప్రేమ అక్షరాలు నేర్చుకో. ఓ చిన్న నా కన్నా ఓ చిన్న బడిలోకి వెళ్ళాలి రా చిన్న బుద్ధిగా చదవాలి రా కన్నా అంటూ చదవండి. మరి మా దైవ సమానులైన కేఎల్ వీర్రాజు గారికి మనం ఒకసారి చెప్పడం ద్వారా ఆయన లోకంలో మనసులో ఉన్నారు. బాగా అన్ని జిల్లాల్లోని అన్ని రాష్ట్రాల్లో తెలుగు అసోసియేషన్ చోట ఖచ్చితంగా చదువే వెలిగండి. చదువు లేకపోతే మనం ఈరోజు ఈ 2 మాటలు మనం మాట్లాడలేము. అంత సునాయాసంగా అర్థమయ్యేలా రాసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు తిరుపతి మరి యూత్ హాస్టల్ మరి పెద్ద తిరుపతిలో ఈ పాట పాడే అదృష్టం నాకు కలిగినందుకు ఇక్కడ ఉన్న అందరికి కూడా కళాకారుల కుటుంబానికి మరొకసారి కళాబంధాలు తెలియజేసుకున్నా. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. జై జానపదం, జై జానపదం. చర్చన గర్జనారే జానపదం బలారే, చర్చన గర్జనారే జానపదం బలారే, చర్చన గర్జనారే జానపదం బలారే, చర్చన గర్జనారే జానపదం బలారే, చర్చన గర్జనారే చల్లై అంతాల చంద్రుడా రాతిరంతా వస్తావని రాక చూసినాను, రాతిరంతా రాకపోతే మీరు వరమే నమామరారా. ఏముంటుంది అంతాల చంద్రుడా రాతిరంతా వస్తావని పట్టు చీర కట్టుకుంటే రాతిరంతా రాకపోతే పట్టు చీర చింపి వేస్తే వరమే నమామరారా నాందాల చంద్రుడా. ఆయన మీరు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. పుష్ప 2లో పాడి ఉర్రూతో ఊగిస్తాం ప్రజెంట్ పదాలే ఈ జానపదాలు. మా అమ్మ ఆళ్ళ చిన్నపాపమ్మ ఆమె అలమోకగా 1 గంట అప్పటికప్పుడే తన అక్షరాలను సమకూర్చుకొని పాడగలిగిన శక్తి ఆమె. నాకు తొలి గురువు కూడా. ఆమె పాడే పాటలు మీకు కొన్ని వినిపిస్తారు. మస్క మస్క చీకటిలో మల్లెపూలు వాసనకు, మస్క మస్క చీకటిలో మల్లెపూలు వాసనకు మరుపడి వచ్చాడమ్మా రాజు, మోసగించిపోయాడమ్మా ఈ రోజు. మస్క మస్క చీకటిలో మల్లెపూలు వాసనకు మరుపడి వచ్చాడమ్మా రాజు, మోసగించిపోయాడమ్మా ఈ రోజు. అంత
గట్లలో వేసుకుంటూ ఆ వేస్తూ ఉన్నటువంటి ఆ క్షణంలో ఎంతో మంది ఆ కష్టజీవుల్లో పాడేటువంటి పాటలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే గారు దయచేసి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఈరోజు మనమంతా కలుపుకోవడం చాలా గర్వకారణమని దేశ భాషలలో తెలుగు లెస్సని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహాకవి తీపి తేనియ తెలుగు తీపి తీపి అని దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణరాయలకు చేతులెత్తి మొక్కి తెలుగోడి కీర్తిని దీపాలుగా చేసి దేశ దేశములకు మోసుకెళ్ళిన అందరికీ మోకరిల్లి తెలుగోడిని ఎదురించువాడు లేడు లేడు అని తెలుగోడికే ఎప్పుడు జై జై అన్న దండి కవులకు పూల దండలేసి కదులుతున్నది నేడు జానపదుల బండి ప్రజాకళల జెండాను ఎగురవేద్దాము రండి. కదులుతుంది కదులుతుంది జానపదుల కళాకారుల సంఘం పద 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 పదమంటూ ఏకమౌనమంటూ కళాకారుల ఐక్యత. మీటింగ్ లో చూస్తుంటారు. ఆయన ఏంటంటే మనం ఏదైనా అడిగితే ఇలా అన్నాడంటే అయిపోయినట్టుగా చేసేస్తాడు, అక్కడ అయిపోద్ది అంతే. మనం కూడా ఏం చేస్తామంటే డబ్బులు అడగం ఆయన నుంచి, శాలువాలు మేము పంటలు, మనకు కావాల్సింది కూడా అయ్యే కదా. కాబట్టి రేపు మనం ఈ జిల్లాలన్నీ అయిన తర్వాత అమరావతిలో కానీ పిఠాపురంలో కానీ ప్లాన్ చేస్తాం స్టేట్ మీటింగ్. దానికి ఎన్ని మెంబర్లు కావాలో ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఏర్పాటు చేయాలి. ముందే ఉంటారు కాబట్టి మా జిల్లాలో పెట్టుకుంటామా? ఏంటది మార్చిలో పెట్టుకుంటామా? పెట్టుకోండి, దానికి వస్తాం. అయితే నేను వచ్చిన కారణం ఏంటంటే
కళాకారుని కాదు. మిమ్మల్ని అభిమానించడమే నాకు కళ, నాకు తెలిసిన కళ. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ జీవన విధానం కూడా అంతంతగా మాత్రంగానే ఉంటుంది. అయినా సరే మానేసి ఈ కళ మీద ఉన్న ఉత్సాహంతో తిరుపతి అన్నా, మద్రాసు అన్నా, ఏదన్నా ఎక్కడైనా వచ్చేస్తుంటారు. ఇలాంటి అంకిత భావంతో మీరు చేసే కళలో ముందు ముందు నా ఛానల్లో మీ వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను మీ కళను నేను ప్రచారం చేస్తాను. ఆంధ్ర, తెలంగాణలో ప్రతి మండల స్థాయి కళాకారుని నేను పైకి తీసుకురావాలని, పైకి ప్రచారం కావాలి. అదే మీ ప్రోగ్రామ్ కొంతమందికి యాక్టివ్ ఉన్నవాళ్ళు బాగానే చేసుకుంటూ ఉంటారు. కానీ మంచి కళాకారుడు కూడా అక్కడనే కింద ఉండిపోతారు. అలాంటి వాళ్ళు కూడా నేను వెలికి తీసుకొచ్చి గ్రామీణ కళని కొంచెం సినిమాటిక్గా క్రియేట్ చేసి చేయాలనే కోరికతోటి మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలో కూడా నా ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా ఈ గ్రామీణ కళాకారుని, జానపద కళాకారుని వెలుగులో తీసుకురావాలన్న ఆశతోటి వచ్చాను. అది ఇక్కడికి రావడం కారణం ఈ కృష్ణబాబు గారు ఏదో తిరుగుతూ ఉంటాడు బాబు, చాలా నీట్గా నిజాయితీ కాదు. నిజాయితీని చూసి ఇంత ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. కనీసం సూచన సాయం, కనీసం వచ్చేటప్పుడు చేతగానే ఉన్నాం. అలాగే కళాకారుల మీద అభిమానం నాకు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ పిచ్చి ఒక రకంగా అది ఒక పిచ్చి అలా చేస్తుంటారు. అలాంటి వాళ్ళంతా చూసినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను వచ్చినప్పుడు మీరు దెబ్బలాడడం నాకు ఇష్టంగానే ఉంది. అది చిన్న టీ కప్పులో తుఫాన్లో వదిలేసి మర్చిపోవాలని కోరుకుంటూ మీ ఇద్దరిని అందరూ మళ్ళీ అక్కడ ప్రస్తావన లేకుండా వాళ్ళ గురించి నేను కూడా మాట్లాడకుండా ఆయన కూడా కలుపుకొని ఇంకేమన్నా ఒకటి మనస్తత్వం ఉన్నాడు. ఒక కుటుంబంలో లాంటి వాడు కాబట్టి ఇందులోనే పెద్దలు ఉన్నారు, ఇందులోనే కుర్రలు ఉన్నారు. అలా కలుపుకొని పోవాలని మళ్ళీ మీటింగ్ 100 మంది మనం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మదన పేరు కోఆపరేటివ్ ఉండాలని అందరూ వచ్చేలాగా నా పనులు ఏమంటే నాతో సహాయ సహకారాలు ఏమన్నా, నా సలహాలు ఏమన్నా ఇస్తూ ఉంటాను. మీరందరిలో ఒకళ్ళ నన్ను భావించాలని కోరుకుంటున్నాను.